ఏమైనా లైవ్‌లో మీ సమస్య నుంచి కాల్ చేయొచ్చు మిత్రులారా. చెప్పండి. నమస్కారం అన్న. మొత్తము ఫారెస్ట్ వాళ్ళు మా చేనులల్లా మొత్తం 26 ట్రాక్టర్లు తెచ్చిండ్రు. అదే నేను ప్రెజెంట్ లైవ్‌లో మాట్లాడతాను మీరు. ఏం జరిగిందసలు? మేము ఇప్పుడే అందుతానమన్నా. మొన్న నిన్న డిఎఫ్ఓకి పోయినాం. మొన్న హైదరాబాద్ వచ్చినాం. మొత్తం ఫారెస్ట్ అధికారులకు చెప్పుకున్నాం. అదే మీకు మద్దతుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వచ్చి వాళ్ళ దగ్గర ఏదో వినతి పత్రం ఇచ్చారుగా మీరు? ఇచ్చిన తర్వాత మీ జిల్లా అధికారికి చెప్తా నేను ఇంటికి వెళ్ళి అని చెప్పింది. మరి ఏం చెప్పి ట్రాక్టర్లు పంపని చెప్పిండు ఏంది? తర్వాత నిన్న పోయి జిల్లాధికారికి కలిసినాం అన్న. ఆ తర్వాత నేను స్పాట్లకు వచ్చి కనుక్కుంటా మొత్తం ఎవరికి ఏమేమి ఉన్నది ఎత్తుకున్నది అన్నది మొత్తం విషయం తెలుసుకుంటా అని చెప్పింది మేడం, డిఎఫ్ఓ మేడం. ఓకే. తర్వాత ఇప్పుడు ఫోర్స్ ఇవ్వాలి పొద్దున్నే ఇప్పుడు వచ్చిందన్న చేయాలన్నలు నేను అందుతాను దగ్గరికి. 20 ట్రాక్టర్లు మొత్తం పోలీస్ బెటాలియన్ పట్టుకొని వచ్చిందని. ఓకే. మా భూముల కోసం వాళ్ళకి ఎందుకన్నా ప్రభుత్వానికి కొంచెం అన్న సిగ్గున్నది లేదు. మీరు ఎమ్మెల్యే పాలయ్య హరీష్ బాబు ఇల్లుని ముట్టడి చేయమని చెప్తున్నా ఎప్పటి నుంచో. ఎమ్మెల్యే పాలయ్య హరీష్ బాబు గారే చట్టసభల్లో అసెంబ్లీలో ఏం చెప్పిండు? టేకు చెట్ల నరికిన్లు వీళ్ళే నరికిన్లు అని చెప్పిండు. అప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఊరుకుంటుందన్నా? మీకు న్యాయం చేస్తా మరి. హరీష్ బాబుని మీరేం చేయాలి? గల్లబట్టి అడగాలి. అది ఒక స్థానిక ఎమ్మెల్యే అన్న. ఎమ్మెల్యేని ఎందుకు మీరు అడగట్లేదు? ఏం అడిగినా ఎమ్మెల్యే ఏం ఇంట్లోనే ఉంటాడన్న. పోయి అడిగినా ఏం చెప్తలేడు. ఏం స్పందనే లేదు. అడిగి తరాస కట్టాను. ఎన్నోసార్లు పోయినాం ఎమ్మెల్యే దగ్గర. ఎమ్మెల్సీ ఏమంటాడు? ఎమ్మెల్సీ అయితే అసలుకి మొన్న రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ డిస్టిక్ లో మాట్లాడ అక్కడ కాకినాడ దగ్గర పెద్ద బహిరంగ సభ పెట్టిండు కదా. అవునవునవును. ఆ బహిరంగ సభ పెడితే దిమ్దోలు అట్టి ఇక్కడనే 4 అరెస్ట్ చేసిండు. అంటే దిమ్దోలు రావద్దని. దిమ్దవాళ్ళు అట్టే మరి అక్కడ మీటింగ్ లో లొల్లి జరుపుతారు. సేన్లు మేము గుంజుకున్నాం కదా బలవంతంగా లొల్లి చేస్తాలని. మమ్మల్ని 5గురిని వస్తే ఫస్ట్ అరెస్ట్ చేసింది. ఎవరెవరు ఉన్నారు మాట్లాడుతూ ముందుకు వచ్చుకోవడానికి. ఎందుకు అని మేము అడిగినాం పోలీస్ అధికారిని అడిగితే, మీకు మీటింగ్ పోయి అర్హత లేదా దింగే వాళ్ళకు అని చెప్పి ఇది పై నుంచి ఆర్డర్స్ వచ్చినాయి మాకు అని చెప్పి కొంచెం అరెస్ట్ చేసిండు. మొత్తం ఈ బడ్జెట్ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టి అందులో ఇళ్ళ పెట్టి మొత్తం బలిమికి మా జాగాలు గుంజుకున్నాడు ఏందన్న బలవంతంగా. 50 సంవత్సరాలు చేసుకునే సేన్లు మాది. మరి దండవిటల్ గారు ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండంటే ఆల్రెడీ పంచి పెడుతున్నాను త్వరలో అని చెప్పిండు. కలెక్టర్ మేడం కూడా అదే చెప్తాండు. మరి ఇక్కడ కొనప్ప కూడా ఆయన కూడా స్పందిస్తాను ఈ విషయంలో. ఫస్ట్ మాట్లాడిన విషయం ఏంది, ఎక్కువ జాగాలు ఎవరికి ఉన్నాయో 40, 50 ఎకరాలు, 30 ఎకరాలు, 20 ఎకరాలు అలాగే గుంజుకుంటాం. మీ 1-2 ఎకరాల్లో ఏమనము అని చెప్పి మీ దానికి దెబ్బగా అని చెప్పి 40-50 ఎకరాలన్నా ఇప్పుడు 40-50 ఎకరాలు, 20 ఎకరాలు, 10 ఎకరాలు అలా మిగిలిపోయినాయి. మేము 1 నుంచి 4 దాకా 8 దాకా ఉన్న వాళ్ళం మా రైతుల మొత్తం గుంజుకుంటాను. నిజంగా దాన్ని విట్టలు అయ్యి పంచిస్తామని చెప్పి అందరికి సమానంగా మన ఫారెస్ట్ వాళ్ళు కూడా అదే చెప్పి లాస్ట్ కట్టి ఉంటాయి. ఇదేందన్నా అవునవును కరెక్టే కదా. మొన్న ట్రాక్టర్ల దగ్గరికి చేరుకున్నాం. మొత్తం పోలీసు ఒక బస్సు తెచ్చిండు. అప్పుడు హైదరాబాద్ మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు తెచ్చిన బస్సు లాంటిది ఒకటి తెచ్చిండు. అంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను బహుశా. ఇప్పుడు అరెస్ట్ కి వాళ్ళు మొత్తం వీళ్ళని అరెస్ట్ చేసి కొందరిని ముంగడ ఉన్నోళ్ళు ఎవరున్నారు వీళ్ళని అరెస్ట్ చేసి వెనుకున్న తప్పుకుంటారు అని పోలీసు వాళ్ళని పెట్టి భయపెట్టి గుంజుకుంటారు. అదే ప్లానింగ్ వాళ్ళు మొత్తం 20 ట్రాక్టర్లు, పోలీసు వాళ్ళు మొత్తం ఒక చేను నిండా వచ్చున్నారు. సరే రైట్. నేను ఖచ్చితంగా లైవ్ లో వస్తాను మీతో పాటు జాయిన్ అయితే. ఓకేనా? ఓకే అన్న. రైట్. లైవ్ లో కమ్యూనిస్ట్ స్ట్రైక్ పడ్డది ఎందుకో నమస్కారం మిత్రులారా. అయితే వాస్తవానికి దిందా ఇష్యూ అనేది చాలా డేంజర్ ఇష్యూ. ఎందుకంటే దిందా గ్రామస్తులు ఫైట్ చేస్తాను వాళ్ళ భూముల కోసం, ఫైట్ చేస్తాను వాళ్ళ జాగాల కోసం, ఫైట్ చేస్తాను వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం. 40 ఎకరాలు 50 ఎకరాలు కొట్టుకున్నారని చెప్పేసి నిజంగా అసెంబ్లీలో ఒక దద్దమ్మ లాంటి ఎమ్మెల్యే పాలయ్య హరీష్ ఆయన వెళ్ళి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఏమంటారు అంటే ఆయన గతంలో టేకు చెట్లను నరికేసిందని చెప్తాడు. ఇక ఇలా చెప్పినప్పుడు
నిజంగా పబ్లిక్ న్యాయం ఎట్లా జరుగుతుంది? ఒక సాక్షాత్తు గెలిచిన ఎమ్మెల్యే పబ్లిక్‌కు అండగా ఉండాలి గానీ, అండగా లేకుండా ఆయన ఏం చేస్తానంటే, అసెంబ్లీలో వెళ్లి మాట్లాడండి ఈ మాట. ఏమన్నాడు ఆయన? మేము సిరిపూర్ నియోజకవర్గం గతం నుండి చూస్తున్నాం. ఎన్నో చెట్లు నరికేసిండ్లని చెప్తే, ఇక అటవీ భూములని అటవీ అధికారులు స్వాధీనం చేసే ప్రయత్నం చేస్తాండ్రు. మరి వీళ్ళ బతుకుల్లో మన్ను పోసిండ్రు. అరే ఎమ్మెల్సీ దండెటలతో మాట్లాడితే భూములను ఇస్తాం, ఎవరి భూములు వాళ్ళకి ఇస్తాం, మీటింగ్ జరిగింది, చర్చలు జరిగింది ఆళ్ళు చెప్తారు. పాల్వాయి హరీష్ బాబు ఏమో నోరు మెదపడు. ఇక్కడ ఇక్కడ హైదరాబాద్‌లో వచ్చి ఫారెస్ట్ అధికారిని కలిస్తే నిన్నటి రోజున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇచ్చిండ్రు. వెళ్ళి కలిస్తే మీ భూముల జోలికి రామని అక్కడ చెప్తారు. ఇక్కడ వీళ్ళు హైదరాబాద్ నుంచి అక్కడ చేరుకుంటలో లేదో ఇంకా మళ్ళీ అక్కడ భూముల వల్ల ట్రాక్టర్లు వెళ్తాయి. మళ్ళా అరెస్ట్ చేయడానికి రైతుల్ని అరెస్ట్ చేయడానికి కొన్ని జీబులు, లారీలు వెళ్తాయి. అంటే ఏం జరుగుతుంది సిరిపూర్ కాకినాడలా? నేను ఒకటే అంటున్నా, పాల్వాయి హరీష్ బాబు గారి ఇది చిత్తశుద్ధే. ఓటమి కారణం పాల్వాయి హరీష్ బాబు పతనమే ఇది అంతా. పాల్వాయి హరీష్ బాబు డిపాజిట్లకు దగ్గర ఉన్నాడు. డిపాజిట్లు కూడా ఆయన రావు. అయిపోయింది. కేల్ ఖతం దుకాన్ బంద్. ఆయనను గెలిపించి సిరిపూర్ ప్రజలు చాలా పెద్ద తప్పు చేసిండ్రు. ఆయన దేనికి పనికిరాని ఎమ్మెల్యే. ఏం చెయ్యడు. అభివృద్ధి చేత కాదు. అసలు ఏం మాట్లాడరు ఆయనకి. అసెంబ్లీలో వెళ్ళి దేని గురించి మాట్లాడలే. ఎలాంటి సమస్యలు సిరిపూర్ నియోజకవర్గంలో ఉన్నాయి అవి మాత్రమే మాట్లాడాలి. అవి మాట్లాడు ఆయన. డిఫరెంట్ మాట్లాడు ఆయన. చెట్లు నరికిండ్లు. అరే గిట్లా ఒక ఎమ్మెల్యేని మాట్లాడేది ఎంత తప్పు చెప్పండి? నిజంగా చెట్లు నరికిండ్లో లేదో మీరు రైతుల దగ్గర వెళ్ళి మాట్లాడాలి. అసెంబ్లీ పేద తోపు లెక్క, తురుంకాన్ లెక్క పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీ వల్ల ప్రజలు బలవుతాను. వాళ్ళకు పట్టాలు లేకుండా పోతాయి. అరే గిరిజనులకు రేపు పాల్వాయి హరీష్ బాబు ఎపిసోడ్ 1 ఏంటో రేపటి నుంచి నేను వీడియోలు చేస్తాను మిత్రులారా. అయితే ఆ విషయం కాదు, అది వీడియో చేసే ప్రయత్నం చేద్దాం.